everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. చాలామందికి గురక పెట్టే అలవాటు ఉంటుంది కదా. అయితే ఈరోజు వీడియోలో గురక అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సిగ్గుపడకు. సిగ్గుపడకు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ బీ షై ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు డిగ్రీ ఏ ఇయర్లో కంప్లీట్ చేశావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇన్ విచ్ ఇయర్ డిడ్ యూ కంప్లీట్ యువర్ డిగ్రీ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది చాలామందికి తెలిసి ఉండొచ్చు. దీన్ని మనం ఎలక్కాయ అని అంటూ ఉంటాం. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, ఇవన్నీ జరుగుతాయా లేదా ఇదంతా జరుగుతుందా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ నిద్రలో గురక పెడుతున్నావు. ఎవరైనా గురక పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ స్నోరింగ్ ఇన్ యువర్ స్లీప్ ఈ విధంగా చెప్తాం. స్నోరింగ్ అంటే గురక పెట్టడం అని, స్నోర్ అంటే గురక అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఆమ్ టెల్లింగ్ ద ట్రూత్, దిస్ టైమ్ ఐ విల్ టేక్ అ వీడియో అండ్ షో యూ. ఐ ఆమ్ టెల్లింగ్ ద ట్రూత్, దిస్ టైమ్ ఆర్ నెక్స్ట్ టైమ్ ఐ విల్ టేక్ అ వీడియో అండ్ షో యూ. అంటే నేను నిజమే చెప్తున్నాను, ఇంకోసారి నేను వీడియో తీసి నీకు చూపిస్తాను అని. నువ్వు గురక పెడుతున్నావు అంటే ఎవరైనా నమ్మకపోయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఆమ్ నాట్ జస్ట్ సేయింగ్ యు ఆర్ రియలీ స్నోరింగ్. అంటే నేను ఊరికే చెప్పడం లేదు, నువ్వు నిజంగానే గురక పెడుతున్నావు అని. రియలీ స్నోరింగ్ అంటే నిజంగానే గురక పెట్టడం అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ అసలు గురక ఎందుకు వస్తుంది? ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డస్ స్నోరింగ్ యాక్చువల్లీ హ్యాపెన్ ఈ విధంగా చెప్తాం. అదే వాట్ కాజెస్ స్నోరింగ్ అంటే గురకకి అసలు కారణం ఏంటి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఐ విల్ టెల్ యూ, యూ గో అండ్ ఆస్క్ అ డాక్టర్. అంటే నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఏం చెప్తాను, నువ్వు వెళ్ళి డాక్టర్ని అడుగు అని. Now the example number 2 of this sentence is why go to the doctor for this? I watch it on YouTube. Or why going to the doctor for this? I watch it on YouTube. అంటే దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, లేదా దీనికోసం డాక్టర్ దగ్గరికి ఎందుకు, నేను యూట్యూబ్లో చూస్తాను అని. Now the third sentence is నీ గురక వల్ల నాకు నిద్ర లేదు. ఇలా కూడా జరుగుతూనే ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కుడెంట్ స్లీప్ బికాస్ ఆఫ్ యువర్ స్నోరింగ్ ఆర్ ఐ కుడెంట్ స్లీప్ బికాస్ ఆఫ్ యువర్ స్నోర్ ఈ విధంగా చెప్తాం. ఐ కుడెంట్ స్లీప్ అంటే నేను నిద్రపోలేదు లేదా నిద్రపోలేకపోయాను అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ స్నోరింగ్ సో హార్డ్. అంటే నువ్వు ఎప్పటి నుండి ఇంత గట్టిగా గురక పెట్టడం మొదలు పెట్టావు అని. సిన్స్ వెన్ అంటే ఎప్పటి నుండి అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ స్నోరింగ్ హ్యాస్ బికమ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద హౌస్. అంటే నీ గురక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద సమస్యగా మారింది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నాకు గురక పెట్టే అలవాటు లేదు. ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు స్నోరింగ్ ఈ విధంగా చెప్తాం.
దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ స్నోరింగ్ గో అవుట్ సైడ్ అండ్ స్లీప్. ఇఫ్ యూ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ స్నోరింగ్ యూ గో అవుట్ సైడ్ అండ్ స్లీప్. అంటే నీకు గనక గురక పెట్టే అలవాటు ఉన్నట్లయితే నువ్వు బయటకు వెళ్ళి పడుకో అని. Another example is I usually sleep very little so I don't want any disturbance. I usually sleep very little so I don't want any disturbance. అంటే నేను మామూలుగానే చాలా తక్కువ నిద్రపోతాను కాబట్టి నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ గురక సౌండ్కి భయపడిపోయాను. చాలామంది రకరకాలుగా గురక పెడుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఇంగ్లీష్లో I was frightened by the sound of snoring. I was frightened by the sound of snoring. ఈ విధంగా చెప్తాం. I was frightened అంటే నేను భయపడిపోయాను అని. Now the first example is he was snoring very strangely. He was snoring very strangely or she was snoring very strangely. అంటే అతడు లేదా ఆమె చాలా విచిత్రంగా గురక పెడుతున్నారు అని. Now the second example is at first I was scared but then I laughed a lot after hearing that sound. At first I was scared but then I laughed a lot after hearing that sound. అంటే మొదట నేను భయపడ్డాను కానీ ఆ తర్వాత ఆ సౌండ్ విన్న తర్వాత నాకు చాలా నవ్వు వచ్చింది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఎప్పటి నుండి గురక వస్తుంది లేదా నీకు ఎప్పటి నుండి గురక వస్తుంది, ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్నోరింగ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్నోరింగ్ ఈ విధంగా అడుగుతాం. అంటే నీకు ఎంతకాలం నుండి గురక వస్తుంది లేదా ఎప్పటి నుండి గురక వస్తుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ హ్యావ్ బీన్ స్నోరింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ బట్ మై హెల్త్ ఈజ్ ఫైన్. ఐ హ్యావ్ బీన్ స్నోరింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ బట్ మై హెల్త్ ఈజ్ ఫైన్. అంటే నాకు చాలా కాలం నుండి గురక వస్తుంది లేదా నేను చాలా కాలం నుంచి గురక పెడుతున్నాను కానీ నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది అని. Now the second example is this snoring has not caused any problem to my health. This snoring has not caused any problem to my health. అంటే ఈ గురక నా ఆరోగ్యానికి ఎలాంటి ప్రాబ్లంని ఇవ్వలేదు లేదా ఈ గురక వల్ల నా ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ గురక తగ్గట్లేదు హాస్పిటల్కి వెళ్తాను. బాగా ఎక్కువగా గురక పెడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ స్టాప్ స్నోరింగ్ సో ఐ గో టు ద హాస్పిటల్. ఐ కాంట్ స్టాప్ స్నోరింగ్ సో ఐ గో టు ద హాస్పిటల్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ బికాస్ ఆఫ్ మై స్నోరింగ్ నన్ ఆఫ్ దెమ్ కెన్ స్లీప్ నెక్స్ట్ టు మీ. బికాస్ ఆఫ్ మై స్నోరింగ్ నన్ ఆఫ్ దెమ్ కెన్ స్లీప్ నెక్స్ట్ టు మీ. అంటే నా గురక వల్ల నా పక్కన ఎవ్వరు కూడా పడుకోలేరు లేదా నిద్రపోలేరు అని. Another example is so I went to the doctor and the doctor told me to change my diet. So I went to the doctor and the doctor told me to change my diet. అంటే అందుకే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ నా డైట్ని చేంజ్ చేయమని లేదా నా డైట్ని మార్చమని నాకు చెప్పారు అని. Now the last sentence is గురక రావడం మంచిది కాదు. సో దీన్ని ఇంగ్లీష్లో స్నోరింగ్ ఈజ్ నాట్ గుడ్. స్నోరింగ్ ఈజ్ నాట్ గుడ్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఐ యూస్ టు snore too, then I changed my whole diet. I used to snore too, then I changed my whole diet. అంటే నేను కూడా ఇంతకుముందు గురక పెట్టేవాడిని లేదా గురక పెట్టేదాన్ని, దాని తర్వాత నేను నా డైట్ మొత్తాన్ని మార్చేశాను అని. Now the example number 2 is if you also change your diet, you will surely see the result. If you also change your diet, you will surely see the result. అంటే నువ్వు కూడా నీ డైట్ని మార్చినట్లయితే లేదా చేంజ్ చేసినట్లయితే నువ్వు ఖచ్చితంగా రిజల్ట్ని చూస్తావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.
ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.